హాయ్ మేడం. హాయ్. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? తను మంచి హీరో అండి, చాలా మంచి వ్యక్తి అండి అతను. సో ప్రజలకు మంచి ఎలా చేస్తున్నారు, మీకు నచ్చుతుందా ఆయన పాలన? అవునండి, మంచిగా చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం ఎందుకు మీకు? అంటే తను హీరో కూడా కదా, అందుకే మాకు ఇష్టం. ఓకే. సో ఆర్కే రోజా మాట్లాడుతూ నేను గెలుస్తా, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గెలవడు అన్నట్టు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. దానికి ఏం చెప్తారు? రోజా ఐడియా ఉందా? ఉంది ఐడియా. పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేసి మాట్లాడుతుంది కదా, దానికి ఏమంటారు? తన ఎంత నెగటివ్ చేసినా ఏం కాదండి, పవన్ కళ్యాణే గెలుస్తారండి. సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? అవునండి, నిలబెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? పవన్ కళ్యాణ్ మనక మీకు నచ్చే క్వాలిటీ? మాకు ఏంటంటే తన హీరోగా చాలా మాకు నచ్చుతారండి. సో అంటే కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఎవరు ఎంత లాగినా ఏం కాదండి, ఆ దేవుడు అనేటోడు ఉన్నాడండి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు, ఇది మా హోప్ ఉందండి. అంటే మేడం, పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ప్రజలు ముఖ్యం అన్నారు కళ్యాణ్ గారు. నా పిల్లల కన్నా ఎలా అనిపిస్తుంది మాటలు విన్నా? మాకు చాలా మంచిగా అనిపిస్తారండి. ఈ ఫీల్ మాకు చాలా మంచి ఫీలింగ్ వస్తాయండి ఇట్లా. సో ఇలానే పాలన చేస్తే రాబోయే రోజుల్లో సీఎం అవుతారా కళ్యాణ్ గారు? అవుతారండి, తప్పక అవుతారు. మీరు ఓటేస్తారా? వేస్తామండి. ఓకే. ఓవరాల్గా కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? నేనైతే ఇదే చెప్తానండి పవన్ కళ్యాణ్ గారికి, సార్ మీరు ఏం భయం పడేది అవసరం లేదు, ప్రజలందరూ మీతో తరపే ఉన్నారు, మీకే ఓటేస్తారు, మీరే గెలుస్తారు. ఓవరాల్గా ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారు చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? సుభాష్ చంద్రబోస్ చాలా మంది. అదే మాకు భగత్ సింగ్ లాగానే కనిపిస్తారండి. ఏ సందర్భాన్ని అనిపించారు కళ్యాణ్ గారు భగత్ సింగ్ అని? అంటే వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ అది హీరోగా మాట్లాడడం అలాగే కనిపిస్తారండి మాకు. థ్యాంక్ యూ.